ఇది జరిగిన స్టోరీ, రియల్ స్టోరీ బేస్ మీద కాబట్టి ఒక మదర్కి తల్లికి చనిపోయిన తర్వాత జరిగే కొన్ని సిచ్యువేషన్ పరిణామాలు కథ చేయడం జరిగింది. దాన్ని బట్టి ఎర్రచీర అనే చిత్రం పోస్ట్ పట్టుకుంది. మీరందరూ కూడా 20 కళా సంఘాలు ఏ కార్యక్రమం చేసినా సపోర్ట్ చేస్తూ ఈరోజు అనేక రంగాలుగా 20 సంఘాలు సపోర్ట్ చేస్తున్నాయి. దాంట్లో భాగంగా సినిమా అసోసియేషన్, ఈరోజు సినిమా అసోసియేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఈరోజు నెల్లూరులో 23 సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి. 5-6 సినిమాలు రిలీజ్ అయినాయి. చాలా సినిమాలు కూడా వారం 10 రోజులు వాడి, మహిషాసురుడు కానీ, గల్లీ గ్యాంగ్స్టర్స్ కానీ, అనేక సినిమాలు, లైబ్రరీ కానీ, అలాగే దాంతోపాటు ఒక సినిమా, ఒక ఫ్యాషన్ సుమన్ గారికి. తను ఈ కాలంలో సినిమాలు ఒక ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే సినిమాలు రావట్లేదు. నాకు చాలాసార్లు డిస్కస్ చేశాను. నేను సమాజానికి ఒక సబ్జెక్ట్ సినిమా అవ్వాలి, ప్రతి ఆడియన్ హాల్కు రావాలని ఉద్దేశంతో ఎర్రచీర సినిమా తీయడం. దాంట్లో మేము మొదట చెప్తున్నాం, తెలుగువారి సినిమాలో తెలుగువారే నటించాలని. దానికి ఎర్రచీరలో అందరూ మన వాళ్ళే నటించారు. సబ్జెక్ట్ చాలా బాగా చూస్తున్నారు. దానికి ఇప్పుడు కూడా ఆడియన్స్ సపోర్ట్. ఈరోజు ఇంతమంది ఆర్టిస్టులు ఇంతమంది బ్రతుకుతున్నారంటే కారణం చిన్న సినిమాలు ఆదరించబడ్డే ప్రేక్షకులు. కాబట్టి ఈ సినిమా మంచి సబ్జెక్ట్ సినిమా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఈ మధ్యకాలంలో చాలా ఎర్రచీరలు ప్రతి ఒక్కరికి లేడీస్ పంపించారు. అనేక ఈ మధ్య 2 చీరలు పంపించడం. ఈ సినిమాని తప్పకుండా మీరు చూడాలంటే ఒక సినిమా సక్సెస్ అయితే ఆ ప్రొడ్యూస్ 4 సినిమాలు తీస్తారు, 10 మంది ఆర్టిస్టులకు వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఎర్రచీర ఒక మదర్ సెంటిమెంట్, ఒక తల్లి మీద జరిగే సినిమా. కాబట్టి మీరందరూ కూడా ఈ సినిమా చూసి మీరు రావటం కాదు, పిల్లల్ని తీసుకొచ్చి కూడా ఈ సినిమా హిట్ చేయాలని కోరుకుంటూ ఈ సినిమా హిట్ అవ్వాలి. కాకపోతే ప్రభుత్వానికి చిన్న విన్నపం, నేను చాలాసార్లు చెప్పాను, చిన్న సినిమాలకి థియేటర్లు ఇవ్వకుండా చిన్న సినిమాలు వెనకబడిపోతున్నాయి. దయచేసి జీవో పాస్ చేసి 10% ఎక్కడైనా ఏ జిల్లా ఏ రాష్ట్రమైనా కూడా నీకు చిన్న సినిమాలకి కేటాయించే ప్రభుత్వం జీవో పాస్ చేయాలని కోరుకుంటూ సినిమా రంగంలో అధ్యక్షులు గారు జనార్దన్ గారు, వీరా కుమారు, వెంకట గారు అందరూ కూడా సపోర్ట్ చేస్తారు. ఏ ఊరు ఏ సినిమా ఏ మంచి సినిమా తీసినా మంచి పని చేసినా మేమందరూ సపోర్ట్ చేస్తాం తెలియజేస్తూ సినిమా రంగం ఇంకా ముందు మేము ఒక స్టూడియో పెట్టాం ఇస్కాల్ సిటీలో. ఫ్రీగా ఎవరైనా కూడా సినిమా దాని సర్టిఫికేట్ తీసుకోవచ్చు. అంటే రంగం ముందుకు వెళ్తున్నప్పుడు ప్రోత్సాహం చేస్తుంటే మేము స్టూడియో కట్టడం జరిగింది. కాబట్టి ఎర్రచీర సినిమా మాకు సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మేమందరం కూడా ఈ సినిమా సపోర్ట్ చేస్తాం. మా 20 కళా సంఘటన 50 టికెట్ తీసుకొని వారిని ప్రోత్సహిస్తామని చెప్పి తెలియజేస్తూ మీరందరూ కూడా ఎర్రచీరకి వచ్చి థియేటర్కి వచ్చి సినిమాను సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తూ సుమన్ గారు తిరిగి దీని డబ్బులు వచ్చి మరింకో సినిమా చేయాలని కోరుకుంటూ 300 థియేటర్లో రిలీజ్ అవ్వటం టాప్ పండిది 2 రాష్ట్రాల్లో. వారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ మీ అందరి ఆశీర్వాదాలు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. జై భవాని, అందరికీ నమస్కారం. ముందుగా మా నెల్లూరు జిల్లా మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు సుమన్ బాబు. నేను ఎర్రచీర మూవీ డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని అండ్ అందులో ఒక 1 క్యారెక్టర్ కూడా చేశాను. ఎర్రచీర మూవీ ఎప్పటి నుంచో నేను ఎంతో ప్రయాసపడి చిత్రం నిర్మించడం జరిగింది. ఇందులో రేపు అక్టోబర్ 10వ తారీఖు నాడు, అంటే దీపావళికి వారం ముందు దసరా అయిపోయిన తర్వాత, అందరికీ దసరా శుభాకాంక్షలు. ముందుగా దసరా అయిన తర్వాత అక్టోబర్ 10వ తారీఖు నాడు ఈ ఎర్రచీర చిత్రం రిలీజ్ కానుంది. ఇది వచ్చేసి కంప్లీట్గా ఒక 45 మినిట్స్ సీజీ వర్క్తో అండ్ కథా సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్ అండ్ యాక్షన్ అండ్ హర్రర్తో రకరకాలుగా, అంటే ఏ ఫుల్ మీల్స్ కావాలో ఆడియన్స్కి, ఫ్యామిలీ ఆడియన్స్ని కనెక్ట్ చేసే ఒక మంచి అద్భుతమైన చిత్రం నిర్మించడం జరిగింది. నేను నెల్లూరు జిల్లా వాసిని.
గతంలో మా అమరావతి కృష్ణారెడ్డి అన్న వచ్చిన అమరావతి కృష్ణారెడ్డి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి నాకు 2012 నుంచి కూడా మా అమరావతి కృష్ణారెడ్డి అన్న నా సపోర్ట్ చేస్తూ ఈ రోజు వరకు నేను ఈ స్థాయికి వస్తూ ఉన్నాను. ఇదే నెల్లూరులో నా ఫస్ట్ సపోర్ట్, నా ఆప్తమిత్రులు కానీ, నా స్టేవ్ ప్లేస్ కానీ, మా గురువు అయినా సరే అమరావతి కృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అండ్ ఈ సినిమా వచ్చేసేసి రేపు అక్టోబర్ 10వ తారీఖు నాడు థియేటర్లలో 300 థియేటర్లలో సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా వచ్చేసి మొత్తం కంప్లీట్గా 22 మంది తెలుగు ఆర్టిస్టుల ప్యాడింగ్, శ్రీరామ్, కమల కామరాజు అండ్ అజయ్, నెక్స్ట్ వచ్చేసేసి మన కంప్లీట్గా రాజేంద్ర ప్రసాద్ గారు మనవరాలు బేబీ సాయి తేజస్విని, ఇలా పిలుచుకుంటే 22 మంది తెలుగు ప్యాడింగ్ ఆర్టిస్టులు, రఘుబాబు గారు కానీ, జీవా గారు కానీ 22 మంది తెలుగు ఆర్టిస్టులు ఉన్నారు. ఇందులో స్పెషల్ క్యారెక్టర్గా 23 క్యారెక్టర్ ఎర్రచీర. ఈ ఎర్రచీర అనేది 23 క్యారెక్టర్ కింద మనం తీసుకున్నాము. ఇది ఒక మంచి అద్భుతమైన 45 నిమిషాల సీసీ వర్క్తో కూడిన ఒక గ్రాఫిక్స్ చిత్రం. ఇది కంప్లీట్గా ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్ని కనెక్ట్ చేస్తుందని నేను ఆశిస్తున్నాను. నెంబర్ 1, ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి వచ్చి సినిమా చూడండి. ఈ మధ్య టికెట్ల రేట్ల విషయంలో కూడా ఉంది, కానీ మన ఎర్రచీర చిత్రం మాత్రం టికెట్ వచ్చేసి ధర 100 రూపీస్తోనే స్టార్ట్ అవుతుంది. ఎక్కడైనా ఏ థియేటర్లో అయినా 100 రూపీస్ మీద టికెట్ నేను ప్లే చేపిస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీస్, ఈ మధ్యకాలంలో ఫ్యామిలీ ఆడియన్స్ తగ్గ కనెక్ట్ అయ్యే చిత్రం తక్కువ ఉన్నాయి. అటువంటిది కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం మా ఎర్రచీర చిత్రం అని నేను భావిస్తున్నాను. ఇక్కడ నాకు నెల్లూరులో సహకరిస్తున్న మా మిత్రులు రాహుల్ వెంకట్ అండ్ మా ఎన్సీఏ అధ్యక్షుడు జనార్దన్, వీళ్ళందరూ కొంచెం నాకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. ఈ నెల్లూరు జిల్లాలో మా మీడియా మిత్రులు కూడా సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇంకొకటి ఏంటంటే, ఈ యొక్క చిత్రానికి మేము అనుకున్న కాంటెస్ట్ ఒకటి ఉంది. ఏంటంటే కూరగాయల మార్కెట్లో కానీ, లేదంటే గోల్డ్ షాప్లో కానీ, లేదంటే ఎక్కడన్నా సరే ఈ ఎర్రచీర కట్టుకుని ఏ అమ్మాయి, ఏ స్త్రీ అయినా కనబడుతుందంటే వాళ్ళకి మనం కూరగాయల మార్కెట్కి వెళ్తే కూరగాయలు కొనిస్తారు. మా స్టాఫ్, మా టీం అందరూ ఉంటారు. అసలు కాంటెస్ట్లో నిర్వహిస్తున్నాం. రిలీజ్ వరకు అక్టోబర్ 10th వరకు ఉంటుంది ఈ ఆఫర్. ప్రతి ఒక్కరు కూడా దీన్ని కూడా యూజ్ చేసుకుని వస్తుంది. ఇది మా ప్రమోషన్లో భాగంగా ప్రతి ఒక్కరు ఎర్రచీర కట్టుకుంటే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.